తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరువూరులో పార్టీకి సంబంధించి తలెత్తే వివాదాలకు ఎమ్మెల్యే ప్రధాన కారణం కావడంతో చంద్రబాబు కట్టువుగానే హెచ్చరించినట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరు మారుతుందని చూసినా మరింత వివాదాస్పదంగా వ్యవహరించడంతో చంద్రబాబు సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ను ఇక ఉపేక్షించకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయానికొచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కొలికిపూడి అల్టిమేటం జారీ చేశారు. ఇది రాజకీయ చర్చకు దారితీసింది. కులానికి ఒక న్యాయం పార్టీ చేయడమేంటని బహిరంగంగానే కొలికిపూడి చేసిన విమర్శలు పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడడం, పార్టీ అధిష్టానానికి డెడ్లైన్ పెట్టడం, పార్టీపై నేరుగా విమర్శలు చేయడం అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కొలికిపూడి శ్రీనివాస్ కారణంగా పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతోంది. పార్టీ నాయకత్వం కూడా పలు విధాలుగా సమస్యలు ఎదుర్కోవడంతో నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు, వివాదాస్పద ఘటనలు, పార్టీకి జరిగిన డ్యామేజ్ అన్ని అంశాలపైన జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని చిన్నీలతో కూడిన అబ్జర్వర్ల కమిటీ చంద్రబాబుకి పరిస్థితిని వివరించింది. పార్టీని గెలిపించిన కార్యకర్తల మనోభావాలకు అనుకూలంగా పనిచేయాల్సి ఉందని సభ్యులతో సీఎం అన్నారు. పార్టీ క్యాడర్, కమిటీ సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలించారు. కొలికిపూడి విషయంలో ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువూరు నియోజకవర్గానికి చెందిన నేతలు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. కొలికిపూడి శ్రీనివాస్ కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జును నియమించాలని కోరారు. ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులను, క్యాడర్ను పట్టించుకోవటం లేదని, వైసీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారని కొలికిపూడిపై ఫిర్యాదు చేశారు. దీంతో కొలికిపూడి శ్రీనివాస్కు గట్టి వార్నింగ్ ఇవ్వడానికి అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.